మీ పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయట్లేదు? కాదు, దాన్ని వెంటనే నిర్వహించుకుని అక్రమార్కులు అరెస్ట్ చేస్తాం. దేశంలో పేపర్ లీక్లు అనేవి అనేక చోట్ల అనేక రాష్ట్రాలు. But the CJP is demanding accountability for your party, right? We are accountable. That's why we have come out and also conducted. We have abolished it and again conducted it. But మీ వల్ల 20 మంది స్టూడెంట్స్ చనిపోయారంటూ CJP పార్టీ చేస్తున్న ప్రొటెస్టులు మీరు లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? దేశంలో చనిపోయిన ప్రతి విద్యార్థి నిట్టు కారణంగా చనిపోయాడు అన్నాడు. చనిపోయారు, ఒకళ్ళిద్దరు మారిన, కానీ దేశవ్యాప్తంగా చిత్రీకరణ చేస్తున్న విషయం ఏదైతే తప్పు. ఇవాళ ఇంటి రెండోసారి నిర్వహించాం. ఒక్కటంటే ఒక సంఘటన జరగలేదు. అందరూ కౌన్సిలింగ్ ర్యాంక్ కార్డులు వచ్చాయి. ఇవాళ వాటి గురించి మాట్లాడలేదు. ఇవాళ పార్లమెంట్ ఎందుకు నిర్వహిస్తారు? నిజంగానే నరేంద్ర మోడీ గారు ధైర్యం లేదంటే పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంట్ ఎందుకంటే డిబేట్ చేయడం కోసం, కానీ డిబేట్ ఇష్టం లేదు కనుక మొదటి రోజే వాళ్ళు వాకౌట్ చేస్తారు. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ని ఎలా అరెస్ట్ చేస్తారని మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు. దీన్ని ఏమంటారు? దేశం అత్యత ప్రధానిపై దాడి చేస్తే కూడా వదిలేలా? అరే మతుందా లేదా అని యొక్క నేతకి అసలు అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకుల్ని. మన యొక్క ప్రధానమంత్రి ఇంటిపైన దాడి చేశారు, అరెస్ట్ చేయరా? లాఠీ చార్జ్ పెట్టి కొట్టాల్సిన అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి హృదయం పెద్దది, అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి వాళ్ళపై లాఠీ చార్జ్ చేయలేదు. మీరు CJP పిల్లల మీద కూడా ప్రొటెస్టులకు వచ్చిన చిన్న పిల్లల మీద కూడా నియర్లీ 5 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు వచ్చినా కూడా మీ BJP వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? తీసుకొచ్చారు పిల్లల్ని, ఆడవాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ముందు పెట్టారు? ఎందుకు పెప్పర్ స్ప్రే పోలీసు మీద వేశారు? వీళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దాడి చేయించారు. సో చూసారు కదా, CJP ప్రొటెస్ట్లో అయితే ఫస్ట్ పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు, లేకపోతే లాఠీ ఛార్జీలు ఫస్ట్ వాళ్ళు ఛార్జ్ చేయడం వల్ల ఏదో ఒకటి వాళ్ళు వేయడం వల్లే మేము యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందని BJP వాళ్ళు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సైత అథా మొహమ్మద్ RTV విజయవాడ.